ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి, ఇదిగో మీ చిత్తాన్ని బట్టి నిలబడుతున్న నన్ను మీ శక్తి చేత, మీ బలం చేత మీరే బలంగా వాడుకుంటారని, మీ కృపను మాకు అందిస్తారని చెప్తున్న నన్ను మరుగుపరిచి నీ విలువైన మాటల ప్రభు మాకు అందిస్తారని, వింటున్న వీళ్ళకి సంయోచితమైన జ్ఞానం దయచేసి ఆ ప్రకారంగా నడిపిస్తారని, కొనసాగిస్తారని, కృప చూపుతారని యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనుల గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నా తోటి సహకాపురైన నల్లి మురళి గారికి, మనోహరం గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విలువైన మాటలు మనం ఈరోజుని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అంతకంటే ముందు ఇద్దరు గురించి సాక్ష్యం చెప్తాను. ఒకరేమో కొల్లాబత్తుల వినోద్, ఆయనకి కంపెనీ జీతం పెంచటం బట్టి ఈ రోజుని మనకి పలహారం తీసుకొచ్చారు బూర్లు. అలాగే వాళ్ళ కుమార్తె నిమిత్తం, కుమారుని నిమిత్తం మరి ప్రార్థించండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న మా ప్రసన్న ఫోన్ చేసి మనం వచ్చి అప్పుడే 25 సంవత్సరాలు అయిందని చెప్తున్నాడు. ఎన్ని? 25. అంటే అదే రోజున మేము డ్యూటీకి రావటం, అది కూడా సేవకుడికి చెప్తే సాక్ష్యమే. అందుకని మా కోసం కూడా ప్రార్థించండి. మరి దేవుడు 25 సంవత్సరాలు ఈ దుబాయ్లో కాచి కాపాడుతున్నందుకు, అలాగే ఇంకా కాచి కాపాడేలాగా మా కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థించండి. తర్వాత ఒక ఆలోచనకరమైన విషయాలు ఈరోజు మీకు చెప్పాలని నిలబడ్డా. బాగా సమయం ఇచ్చారు అయ్యగారు గారు. ఒక 45 నిమిషాలు మీ ముందు నేను మాట్లాడతాను. ఈ 45 నిమిషాలు మీరు ఏ సాక్ష్యములో ఉన్నారో చూసుకోవాలి. మీరందరూ కూడా క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎవరు సాక్ష్యం కలిగి ఉన్నారు? క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారు. అడ్డూరు కొంచెం వెంకటేష్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అంటే కొరింథీ పట్టణస్థులకి ఎక్కువ అధ్యాయాలు కనపడుతూ ఉంటాయి. ఏం కనపడుతూ ఉంటాయి? ఎక్కువ అధ్యాయాలు కనపడుతూ ఉంటాయి. మొదటి పత్రిక, రెండవ పత్రిక ఎక్కువ అధ్యాయాలు కనపడుతూ ఉంటాయి. అసలు ఎందుకు అన్ని అధ్యాయాలు పౌలు గారు ఎందుకు మాట్లాడారంటారు? ఎందుకు అంత ఉచ్చరించారంటారా మాటలు? ఆయన ఎందుకు ఆ పట్టణస్థులకి అంతగా చెప్పవచ్చిన అవసరం ఎందుకు ఉన్నదంటారు? గమనించాలి. అంటే నువ్వు క్రీస్తు గురించి సువార్త విన్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అనే అనుభవానికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు దేవునికి నివాసనం అయిపోయావు. ఎవరికి నివాసం అయిపోయావు? నువ్వు దేవునికి నివాసనం అయిపోయావు. మొదటి ఆదాము అపరాధము తీసుకొస్తే, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మను తీసుకుని వచ్చాడు. ఆయనే మన నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ పట్టణస్థులకి మరి క్రీస్తు గురించిన సాక్ష్యం తెలుసుకున్న తర్వాత
పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత, దేవునికి నివాసనమైన తర్వాత మళ్ళీ ఒక్కొక్క 3-4 మొక్కలు మొలుస్తున్నాయి మనిషిలో. ఒకరు నేను పౌలు వాడును ఒక మొక్క, నేను కేఫా వాడును ఇంకో మొక్క, నేను ఫలానా వాడును అపోలో వాడును అనే మొక్క. అంటే ఇలా మొలుస్తున్నప్పటికీ అపొస్తలుడైన పౌలు గారికి చాలా బాధ వచ్చి ఈ పత్రిక, మొదటి పత్రిక రాయటం జరిగింది. నేను మొదటి పత్రికలో క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తాను మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధమైన మనిషి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన మనిషి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషిని చూసినప్పటికీ వెర్రితనంగా కనపడుతున్నాడు. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిని చూసినప్పటికీ వెటకారంగా కనపడుతున్నాడు. 2వ అధ్యాయంలో దాని గురించి రాస్తున్నాడు ఆయన. 3వ అధ్యాయంలో మీరు దేవునికి నివాసనం అయిపోయారు. దేనికి అయిపోయారు మీరు? ఏంటి? దేవునికి నివాసనం అయిపోయావు. నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు ఆయనకి నివాసనం అయిపోయావు. ఆయనకి నివాసనం అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరమైన పద్ధతుల వాళ్ళకి వచ్చేసినాయి, శరీరమైన మొక్కల వాళ్ళకి వచ్చేసినాయి. 3వ అధ్యాయం అంతా కూడా దీని గురించి అంతా రాసుకొస్తున్నాడు పౌలు. 2వ అధ్యాయం అంతా ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి చూసినప్పుడు వెర్రితనంగా కనపడుతున్నాడు. మొదటి అధ్యాయంలో క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నారు వాళ్ళు. అందులో విభజనలు వచ్చేసినాయి. ఈ 3 అధ్యాయాలు ఒకరేమో క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నారు, 2వ అధ్యాయంలో ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం కలిగి ఉన్నారు, 3వ అధ్యాయంలో నివాసనం అయిపోయారు. మనం అలాగా చూసుకుంటూ వెళ్దాం. నేను పాత నిబంధనలో బబులోని నెబుకద్నెజరు క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నాడు చూపిస్తాను. తర్వాత రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు, సిరియా రాజు అధిపతి 5వ అధ్యాయంలో. ఎవరైన పేరు? ఎవరు? గట్టి చెప్పండి, తెలిస్తే గట్టి చెప్పండి. ఎవరు? నయమాను కూడా క్రీస్తులో సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ 3 సాక్ష్యాలు మనం విందాం. తర్వాత రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం విందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం విందాం. తర్వాత నీ సాక్ష్యం, మన సాక్ష్యం విందాం, ముగించుకుందాం. అంతే. ఇది ఈరోజు చెప్పబోయే సబ్జెక్టు. రండి, మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక రాసుకోండి. కొంచెం సౌండ్ ఇటు సురేష్. రాజుల గ్రంథము కాడకి వెళ్ళక ముందు ఈ మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మీరు ఎలాగై ఉన్నారు, మళ్ళీ ఎలా మారుతున్నారు, అసలు మీరు ఏమై ఉన్నారు, ఇది అర్థం. 2వ అధ్యాయంలో మీరు ప్రకృతి సంబంధంగా వ్యక్తి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన స్త్రీ ఉన్నారు, ఆత్మ సంబంధమైన లేకపోతే ఆత్మను ధరించుకున్న స్త్రీలు ఉన్నారు. అంటే దాన్ని అలా మనం అర్థం చేసుకుంటే ఒక తాడు మీద వెళ్ళిపోవాలి. 3వ అధ్యాయంలో దేవునికి నివాసనం అయిపోయాడు. ఒకసారి ఈ లైన్ చూసుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను.
క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఏ సాక్ష్యం స్థిరపడబడ్డదల్లు? క్రీస్తుని గురించిన సాక్ష్యం వాళ్ళు స్థిరపరచబడ్డది. అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం వాళ్ళు స్థిరపరచడానికి ఎందుకు పౌలు గారు వాళ్ళకి రాస్తున్నారు? సువార్తను చెప్పాడైనా, సువార్తను చెప్పాడా కొరింథీ పట్టణస్థులకి? సువార్తను చెప్పారు. సువార్తను బట్టే కదా మారేది నువ్వు, అంతేనా? సువార్తను బట్టే, సేవకుడు చెప్తున్న సువార్తను బట్టే నువ్వు మారేది. మనిషి మాటలు చెప్తే ఎప్పుడు కూడా మారలేము. మనిషి మాటలు మళ్ళాడకు కూడా గుర్తుండవు. దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని యొక్క మాటలు మళ్ళీ మనకు గుర్తొస్తాయి. ఏమన్నారంట వాళ్ళు? క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఎవరి యందు? ఆయన యందు, క్రీస్తునందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఏమవరమ్మా? ఐశ్వర్యవంతులవుతారంట. ఐశ్వర్యుడు నువ్వు. ఏంటి నువ్వు? ఐశ్వర్యమ్మా. ఐశ్వర్యరాయి కాదు, ఆరాయి కాదు. నువ్వేంటి? క్రీస్తు యొక్క బిడ్డవు నువ్వు. ఐశ్వర్యరాయి అంటే అఖిలపూరి జనాలు. ఆరాయి కాదు. ఏంటి నువ్వు? క్రీస్తుని బట్టి సాక్ష్యం పొంది ఉన్నావు. మరి నీలో విభజనలు ఎందుకు వచ్చాయి? అంటే పులిసిన మొక్క నీలో వస్తుందన్నమాట. నీలో ప్రవేశం అందుకే కొద్దిగా ప్రవేశపడతాడు వాడు, కొద్దిగా ప్రవేశపడతాడు. ఆయన సరిగ్గా చెప్పడండి అంటాడు అంతే. మళ్ళీ నువ్వు ఆయన ప్రసంగానికి ఎప్పుడు రావు. నువ్వు దేవునికి ప్రతినిధిగా వాక్యం చెప్పడమే ఇక్కడ కాపాలి. ఇక్కడ ఏమోవారు? ఇక్కడ ఇల్లు ఏమోవారు? ఇక్కడ మొదటి అధ్యాయంలో ఒకళ్ళు నేను పౌలు వాడును, ఒకళ్ళు నేను అపోలో వాడును, ఒకళ్ళు నేను కేఫా వాడును. ఏమోవారు ఇక్కడ? అసలు ఎవరికి దగ్గర అవ్వాలి? ఇక్కడ ఇల్లు ఎవరి దగ్గర అవ్వాలి? క్రీస్తు యొక్క సాక్ష్యానికి దగ్గర అవ్వాలి. మరి ఎవరికి దగ్గర అవ్వాలి ఇల్లు? చెప్పండి అమ్మా, ఎవరికి దగ్గర అవ్వాలి? ఇక్కడ కాపరికి దగ్గర అవుతున్నారు. చెప్పే వ్యక్తికి కాదు నువ్వు దగ్గర అయ్యేది. ఈ వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యానికి దగ్గర అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే 10వ వచనంలో, మీరందరూ మీ సహోదరులారా మీరందరూ ఏకభావంతోనూ మాట్లాడవాలని మీలో కక్షలు వచ్చాయి. ఇదే మొక్కలో ఒక మొక్క కక్షనే మొక్క, ఒక మొక్క అసూయనే మొక్క. ఇదే పరలోకానికి తీసుకెళ్ళాలి. నిన్ను స్లోగా చెప్దాం అనుకున్నాను. ఇవాళ నేను గట్టిగా అరవకండి, ఎందుకంటే మీరు అరుతున్నారో పక్కన కుక్కలు కూడా అరుతున్నాయి అన్నారు ఒకరు. ఊర్లో కుక్కలు. అందుకని గట్టిగా కేకలు ఎత్తే కాదు, మీకు మ్యాటర్ అర్థం అవ్వాలి. నేను గట్టిగా ఇక్కడ కేకలు ఎత్తే కాదు, ఎవరు ఏమర్థం అవ్వాలి నీకు? సువార్త అర్థం అవ్వాలి నీకు. ఆ సువార్తను బట్టి నువ్వు నడవాలి. 10వ వచనంలో అన్నాడు, ఏక మనసుతోనూ ఏక తత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను, బ్రతిమాలుచున్నాను. వాక్యం చెప్పి స్థిరపరచబడిన తర్వాత సంఘం ఏమైపోతుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాతాన సంబంధమైన తత్వానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ శరీరమైన మనుషులుగా మారిపోతున్నారు. మళ్ళీ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తులు ఆత్మ సంబంధంగా వచ్చిన క్రీస్తు గురించి సాక్షి కలిగిన వాళ్ళు మళ్ళీ ఏమైపోతారంటే మళ్ళీ లోకము తట్టు తిరిగిపోతున్నారు. అందుకనే యూదా రాసిన పత్రికలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, వారు బిలాము నడిచిన మార్గమున నడిచిరి, వారు
కోరాహు మార్గమున నడిచిన మార్గమున వారు నడిచారు. వాళ్ళకి శ్రమ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే స్వార్థను వినాలి. తర్వాత ఇందులోనే 2వ అధ్యాయానికి రండి. ఇందులో 2వ విషయం చెప్తున్నాను. 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వాక్యం చెప్తామండి కొద్దిగా. నేను ఉదయాన్నే 10-12 నిమిషాలు చాలా మంది వింటలేదు. ఎక్కడికి వెళ్ళిపోదామని చెప్పండి, ఎక్కడికి వెళ్దామని చెప్పండి. నాకు అసలు పని లేకనా మాట్లాడి పెడతాంట. అంటే దేనికి అలవాటు పడిపోయావంటే నువ్వు ప్రకృతమైన విషయానికి అలవాటు పడిపోయావు. దేనికి అలవాటు పడిపోయావంటే ప్రకృతమైన విషయాలకి నువ్వు అంగీకారం అయిపోయావు. చూడండి ఎంత మాట్లాడుతున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయంట. అందుకని దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమును అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడుగా ఉండాలి. నువ్వు ధన్యుడుగా ఉండాలి. నువ్వు బాప్తిసం తీసుకున్న నీలో క్రీస్తు యొక్క సాక్ష్యము కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు. దేవునికి నివాసనం అయిపోయావు. పదజాలం మార్చుకోవాలి, పిలుపు మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. మరణము అందరికీ తాగుతుంది. ఒకానొక దినాన మనం అందరం కూడా ఏమైపోతాం? అందరం చనిపోతాం. ఏం వెళ్ళిపోతుందే సావన్నప్పటికీ మనం అందరం కూడా చనిపోతాం. 3వ సాక్ష్యం విందాం. 3వ అధ్యాయము 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఆగలే. మీరు ఎరగరా? ఏంటి నువ్వు ప్రకృతి సంబంధంగా మాట్లాడుతున్నావా? ఆయన అంటే నాకు ఎప్పుడు ఇష్టం కాదండి అంటాడు. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తువు. ఆమె అంటే నాకు ఎప్పుడు ఇష్టం కాదండి, ఆమెతో ఎప్పుడు మాట్లాడినండి. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తువు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి వెర్రితనంగా కనపడుతున్నాడంట. నీళ్లు పోశారు, కట్టాడు, సువార్తను ప్రకటించారు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో సువార్తను కట్టాడైనా, కన్నాడు వాళ్ళని. కన్న తర్వాత వాళ్ళు ఎలాగైపోయారు? నేను అపోలో వాడును, పౌలు వాడును, కేఫా వాడును, క్రీస్తు వారిని అని తిరగబడుతున్నారు. జ్ఞానం గురించి చూద్దాం చూడండి. ఇందులో 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి. ఇందులో 2వ అధ్యాయం 7వ వచనం. ఈ లోకాధికారులు జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండును. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం. ఎప్పుడు నువ్వు కదిలావు? ఎప్పుడు రక్షణలో ఓడలు వచ్చావు? అడ్డమైన తిరుగులన్నీ తిరిగేసా, అడ్డమైన ఆలోచనలన్నీ కలిగేసా. రక్షణ వాడకి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎప్పుడు ఎక్కావు? నువ్వు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రండి, విషయాన్ని చూద్దాం. కృపనే వాడని విడిచిపెట్టారు వాళ్ళు. మూడో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20. అంటే దేవుని దీర్ఘశాంతం అంటే ఏంటమ్మా? ఓపికనా? ఓపిక ఉందా ఆయనకి? దేవునికి ఎవరి పట్ల ఉంది? మన పట్ల. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు? సేవకులు ప్రకటించే వాక్యం విని ఎప్పుడైనా రక్షణ వాడైపోయి ఎక్కుతావు. దేవుని దీర్ఘశాంతం ఎదురు చూస్తుంది.
అంతమాల టిక్టాక్, అంతమాల యూట్యూబ్, అంతమాల ఫేస్బుక్, అంతమాల అన్నిట్లో కూడా ఉంటావే. మరి ఇక్కడికి ఎప్పుడు వస్తావు? ఆ శాంతాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? యేసుప్రభు గారు అంటారు, ప్రయాసపడే సమస్త ప్రజలారా నా దగ్గరికి రండి, మీరు నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను. చూడండి 19లో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నావో దినములో వాడ సిద్ధపరిచుండగా అవిధేయులైన వారి యొద్దకు. అంటే అవిధేయులంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తులనా? ఆత్మ విషయంలో వీళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించలేని వ్యక్తులనా? ఎస్, దేవుని వాక్యాన్ని అంగీకరించలేని వ్యక్తులతో మాట్లాడుతున్నారు. పేతురు గారు చెప్తున్నారు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండనప్పుడు పూర్వం నావో దినములో వాడ సిద్ధపరిచిచుండగా అవిధేయులైన వారి యొద్దకును, అనగా చెరసాల్లో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణని కూడా కృపకెక్కారు. 8 మంది. మనం దేన్ని సాక్ష్యం కలిగి ఉండాలండి? క్రీస్తు యొక్క సాక్ష్యం కలిగి ఉండాలని. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తితో చాలా డేంజరు. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఆయనతోటి ఆత్మ సంబంధమైన వ్యక్తులతో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఏమన్నాడు తర్వాత అయినా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీరమాలిన తీట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలండి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి, మంచి సాక్ష్యం నీలో కలిగి ఉండాలండి. అది క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం గురించి ఇక్కడ చెప్తున్నాడండి ఆయన పౌలు గారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి గురించి చెప్తున్నాడండి ఆయన. ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి చెప్తున్నాడండి ఆయన. సంవత్సరం అంతా చర్చకొస్తే ఏం ఫైదా? నువ్వు క్రీస్తు గురించి సాక్ష్యం కలిగి ఉన్నావా? క్రీస్తు ప్రభువారు నీలో నివసిస్తున్నారా? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము